యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. బేబీ వాట్స్ హ్యాపెనింగ్? ఏంటిదంతా? ఒరే చిన్నోడా, ఇందాక ఓహో మల్లెపూలతో పెళ్ళాన్ని బాగా ముస్తాబ్ చేసినట్టున్నాడే నా మనవడు. ఏడే పెద్దోడు? పెద్ద దానివి నువ్వు నా పక్కనుండగా ఇంకా ఏ పెద్దోడు ఎందుకే నాకు దండగా? ఏంటి ఏదోదో అంటున్నావు? ఈ మల్లెపూల మత్తుని తనివి తీరా అనుభవించడానికి నాకు నువ్వున్నావు కదే ముసలి, అదే అంటున్నాను. ఓసిని, ఏంటి తేడా తేడాగా మాట్లాడుతున్నావు? ఏమైందే నీకు? ఏదేదో అవుతుంది. అదేదో కావాలని బాడీ మొత్తం వైబ్రేట్ అయిపోతుంది. కమాన్ ముసలి, గివ్ మీ గివ్ మీ. నేనేంటే నీకు ఇచ్చేది? ఒరే పెద్దోడా, నీ పెళ్ళానికి ఏదో కావాలంటరా, త్వరగా రారా. నేను నిన్ను అడిగితే నువ్వేంటి ఇంకెవరినా ఏమని అడుగుతున్నావు? నాకు నువ్వే ఇవ్వాలి. కమాన్ గివ్ మీ సంథింగ్. గుసగుస. కమాన్ ముసలి, సంథింగ్ సంథింగ్. కమాన్, ఐ వాంట్ కిస్. వన్ కిస్ ప్లీజ్. హే అత్తయ్య గారు, గోమతి గోమతి రక్షించవే తల్లి. ఒరే ఆనంద్, ఎక్కడున్నావురా? ఏమైంది అత్తయ్య గారు? నీ పెద్ద కోడలు స్మైలీకి ఏదో అయినట్టుంది. మళ్ళీ ఏదో గాలి సోకినట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునే అమ్మా, దానికేదో అయ్యింది. మొగుడుతో ఆడాల్సిన సరసాలు అసహ్యంగా నాతో ఆడుతోంది. ఏ ముసలి, అందులో అసహ్యమేముంది? నేనేం అడిగాను? ఒక ముద్దేగా. కమాన్. స్మైలీ, ఏంటి పిచ్చిగాని పట్టిందా? ఏంటి ప్రవర్తన? ఏంటత్తయ్య, ముద్దొచ్చి మిమ్మల్ని వదిలేసి ఇలా ముసల్దాని వెంట పడ్డానని మీరు హర్ట్ అవుతున్నారా? నో వరీస్ అత్తయ్య, ఆ ముద్దు మీరిచ్చిన నాకు ఓకే. కమాన్ కమాన్ అత్తయ్య, కిస్ మీ కిస్ మీ. స్మైలీ, పదండి అత్తయ్య గారు. అత్తయ్య, అద్రా చిన్నోడా, దీని కథ పూలవాసం చూస్తుంది, మీద పడి గుసగుస అంటుంది. ఇలా ఎవరు చేతికి దొరికినా కసపిసా నమిలేసేలా ఉందిరా. అందుకే ఇలా అందరం పారిపోతున్నాం. ఐ కెన్ అండర్స్టాండ్, పూలకి సువాసన ఉంటుంది కానీ మరీ డ్రగ్స్ తీసుకున్నంత మత్తే ఉండదే. చైత్ర కూడా సేమ్ పూలు పెట్టుకుంది, ఇందాకే వాసన చూశాను, నాకే మత్తెక్కలేదే. ఏయ్ మై డియర్ హస్బెండ్, ఎవరిని అడిగినా ఒక్క ముద్దు కూడా అప్పివ్వట్లేదు. ఇదిగో వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను, నువ్వేనా ఇవ్వచ్చు కదా? ఒరే ఆనంద్, స్మైలీ ఒంట్లో మళ్ళీ ఏదో సైతం దూరినట్టుందిరా. దీనికి వేడి పెనంతో వాతలు పెడితే కాని తిక్క కుదరదు. మామ్, సైతాను లేదు, ఏమీ లేదు, ఏదో రియాక్షన్ అయి ఉంటుంది. తనేదో మత్తులో ఉంది. ఆ మత్తు దిగితే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు. కుమారి, సార్ బకెట్లో నీళ్ళు తీసుకురాబో. అలాగే సార్. నీళ్ళెందుకు మై డియర్? అందులో మనం చేపల ఈత కొడదామా? అవును స్మైలీ, దా ఈత కొడదాం. కూర్చో, కూర్చో. సరే, దా కూర్చో.
ఏమండి, ఏంటండి ఇది? ఏమింది నాకు? ఎందుకు ఇలా తడిచిపోయినాను? అసలేం జరిగింది? చూడు, నీ లీలలన్నీ మళ్ళీ నీకు చూపిందామని కుమారి చేత వీడియో తీయించాను. నేను ఇంత దారుణంగా బిహేవ్ చేశాను. నిన్ను దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసి మళ్ళీ నేనే బుక్ అయిపోయానా? నలుగురిలో నా పరువు నేనే తీసుకున్నాను. స్మైలీ, ఏమైంది అసలు? ఏదో మొత్తం మందు తీసుకున్నట్టు ఎందుకు ఇలా బిహేవ్ చేసావు? ఏమోనండి, పూలు పెట్టుకున్నాను. ఆ తర్వాత వాటి స్మెల్ చూశాను, అంతే. ఆ తర్వాత ఏం చేశాను కూడా నాకు గుర్తులేదండి. అంటే ఇదంతా ఆ పూల మత్తేనా? అవును. మరి చైత్ర బాగానే అదే చైత్ర కూడా పూలు పెట్టుకొని బానే ఉంది కదా. మరి పూల వల్ల ఇలా ఎందుకు అవుతుంది? అంటే గదిలో బాడీ స్ప్రే ఉంటేను ఆ పూలు ఇంకా మంచి స్మెల్ వస్తాయని వాటిపై స్ప్రే చేశానండి. అది ఇలా రియాక్షన్ అయి ఉంటుంది. ఏంటి స్మైలీ, న్యాచురల్గా ఉన్న వాటి మీద ఇలాంటి ప్రయోగాలు అవసరమా? చూసావా అది నీకే ఎలా రివర్స్ అయిందో? సర్లే, అయిందేదో అయిపోయింది. ఇంకిక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి. స్మైలీ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఒరే ఆనంద్, ఇది మన ఇంట్లో జరిగింది కాబట్టి సరిపోయింది. బయట ఎక్కడైనా జరుగుంటే ఇంటి పరువంతా గంగలో కలిసిపోయి ఉండేది. ఫస్ట్ ఆ వీడియో డిలీట్ చేయండి. అమ్మో, ఇప్పుడు కాస్త కడుపు కుదురు పడ్డట్టుగా ఉందిరా. అవును మామ్, యుద్ధం మధ్యలో టీ బ్రేక్ ఇచ్చినట్టు చిన్న గ్యాప్ ఏదో ఇచ్చినట్టుంది. ఏదైతేనే బ్రేక్ పడింది. మనకి లైఫ్లో బ్రేక్ వచ్చినప్పుడు కూడా ఇంత ఆనందపడవేమో నాన్న. అవునమ్మా, ఈ నీరసం వల్ల నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ నీకు తెలియట్లేదేమో కానీ నాకు చాలా ఆనందంగానే ఉంది. వస్తే మహి, నువ్వెంత పని చేసావే తల్లి. నీకు వంట రాకపోవడం ఏంటో కానీ వచ్చి రాగానే వన్డే మ్యాచ్ ఆడుకున్నావు కదే. ఒరే నాన్న, ఏంట్రా ఇది? దాన్ని అడ్డు పెట్టుకుని మనమేదో ప్లాన్ చేద్దాం అనుకుంటే అది రివర్స్లో మనకే షాక్ ఇచ్చింది. పోనీలే మామ, కావాలని ఏం చేయలేదు కదా. తను మనల్ని నమ్మొచ్చిందమ్మా. మనం ఆ విరాజ్ని, చైత్రని కంట్రోల్ చెయ్యాలి అంటే ఇక్కడ మహీని మనం ఒక రిమోట్లో వాడుకోవాలి. ఈ టైంలో తనే మనకున్న ఆయుధం. ఎప్పుడు మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. ఇలాంటి సిల్లీ విషయాలకి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదా? ఏంటి పృథ్వీ గారు, ఏదో ఆయుధం అంటున్నారు? ఆయుధం కాదు, ఆముదం. లోపల పరిస్థితి ఆముదం తాగినట్టు అతలాకుతలం అయిపోయిందని అంటున్నాను. ఇదంతా నా వల్లే అని ఫీల్ అవుతున్నారా? చీ, అలా ఏమి నువ్వు ఫీల్ అవ్వద్దు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. నువ్వు లైట్ తీసుకోమయ్యే. ఆంటీ, వంట వండను. అవునా ఆంటీ, వంటే స్పెషల్గా ఏమైనా చేద్దామని. వద్దమ్మా, వద్దు.
నువ్వు మామూలుగా వంట చేస్తేనే మామూలుగా లేదు పరిస్థితి. ఇంకా స్పెషల్గా చేస్తే వామో, ఊహించుకోవడం నా వల్ల కదమ్మా. వద్దు. అది ఫస్ట్ టైం కదా ఆంటీ, మిస్టేక్లు సరిగ్గా చేయలేదు. ఈసారి మామూలుగా ఉండదు, పర్ఫెక్ట్ గా చేస్తా. అమ్మా తల్లి, నీ ఇష్టం, ఏదైనా చెయ్యి. కానీ తయారు చేసిన తర్వాత ముందు నువ్వు తిని ఆ తర్వాత మాకు పెట్టు. ఏంటంటే అలా అంటారు? నేను తిన్న ఎంగిలి కూడా మీరు తింటారా? నువ్వు దానికి అలా పేరు పెట్టావా? పర్లేదమ్మా, ఈ బాధ భరించే కన్నా ఆ కూడు తిని కనీసం బతికైనా ఉంటాం. చివరికి మీ బ్రతుకు నేను తిని పారేసిన ఎంగిలి మెతుకులతోనే ముగిసిపోతుందని ముందే హింటిస్తున్నానే. సరే మహి, నువ్వు వెళ్ళి ఆ పనిది చూసుకో. అలాగేనండి. మామ్, స్మైలీ చాలాసార్లు కాల్ చేసింది. అక్కడ చైత్ర ద్వారా ఈ పెళ్లి విషయం తనకు తెలిసిందేమో. ఒకసారి మాట్లాడి మేనేజ్ చేయాలి. దాన్ని దెబ్బకూడదామని ప్రయత్నించి నేనే దెబ్బ తినిపోయాను. నలుగురిట్లో దాన్ని నవ్వులు పాలు చేయబోయి ఆ అసహ్యాన్ని నేనే మూటగట్టుకోవాల్సి వచ్చింది. చిచి, తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. అసలే కాలుతుంటే మధ్యలో ఈ కాలొకటి. చా, విధవన్నర విధవ. ఇప్పుడు కాల్ చేశాడేంటి? బేబీ వెధవన్నర వెధవ ఇప్పుడు కాల్ చేస్తున్నాడు. చెప్పు. ఏదో కాల్ చేసావు? ఏదో కాదురా, ముందు నిన్నే కాల్ చేయాలి. మాట్లాడాలని ఫోన్ చేశాను. తమరు చాలా బిజీగా ఉన్నారనుకుంటా ఆ టైంలో. ఎన్నిసార్లు చేశానో తెలుసా? అంటే బేబీ. బేబీ అంటే మూతి పగులుతుంది. అంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే, నువ్వెలా చేస్తే నాకేంటి, కానీ ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్దామని కాల్ చేశాను. అంతేకాని వేరే వేరే దేని గురించో కాదు. బేబీ, నీ క్యూట్ వాయిస్లోంచి ఇలా కూత పెట్టినట్టు వాయిస్ వస్తుంటే నేను భరించలేకపోతున్నాను బేబీ. నేనేం చేసినా అందులో పరమార్థం ఉంటుందని నీకు తెలుసు కదా బేబీ. అవునవును, అది కూడా నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అబ్బా, ఈ మాటను నెగిటివ్గా అర్థం చేసుకోమని నేను చెప్పలేదు బేబీ. బీ పాజిటివ్. ఇదంతా జస్ట్ అమ్మ వేసిన ప్లాన్. అమ్మ ఒడికి వేసిన స్కెచ్లో భాగంగానే ఈ మహిమల్లో తాళి కట్టాను, అంతే, ఇంకేం లేదు. నువ్వు దేనికోసం దేన్ని కట్టావో దేన్ని కట్టుకున్నావో నాకెందుకు, అది నీ పర్సనల్. అయ్యో, ఈ పర్సనల్లు ఘర్షణలన్నీ మన మధ్య ఏం లేవు స్మైలీ. నేను ఆ మహిమల్లో జస్ట్ తాళి మాత్రమే కట్టాను, కానీ నా మనసులో, మైండ్లో, అన్ని ప్లేస్లో నువ్వే ఉన్నావు. నువ్వెన్ని కబుర్లు చెప్పినా జరిగిందేది మారదు. అక్కడ నీ చోటు, ఇక్కడ నా చోటు. ఇక ముందు మారిపోయే అవకాశం కూడా లేదు. అయినా బెదవసోది పెట్టడానికి కాదు నేను నీకు కాల్ చేసింది. నేను నీకు కాల్ చేసింది నీకో ముఖ్యమైన విషయం చెప్దామని. ఏంటి ఇదంతా సోదా? చెప్పేది విను. ఉదయం ఆంటీ, అదే మీ అమ్మ ఫోన్ నుంచి విరాట్ చైత్రలు ఎవరికో ఫోన్ చేశారు. ఏమంటున్నావు స్మైలీ? అవును, చైత్ర మీ అమ్మలాగా గొంతు మార్చి మాట్లాడి ఎక్కడో ఉన్న ఒక అతన్ని రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అదేంటో మాత్రం నాకు అర్థం కాలేదు. నాకు అర్థమైందల్లా వాడెవడో వస్తే వీళ్ళందరి బతుకులకి శుభం కాడు పడుతుంది. విరాట్ చైత్రలు పర్మనెంట్గా హ్యాపీగా ఉంటారు. అది మాత్రం జరగకూడదు. వాళ్ళ హ్యాపీని నేను తట్టుకోలేను. అదేంటో తెలుసుకొని వాళ్ళనుకున్నది జరగకుండా చూడు. కనీసం ఇదైనా పర్ఫెక్ట్గా చెయ్యి. బాయ్. మామ్, చైత్ర నీలాగే మాట్లాడిందంట. ఎవరితో మామ్? అంటే నేను సీతారత్నం మీద వేసిన నిందని నిజం కాదని నిరూపించడానికి ఆ విఠల్ని ట్రాప్ చేసి రప్పించబోతున్నారా? ఎస్, అదే ప్లాన్ అయి ఉంటుంది. విఠల్ అంకుల్నా? అవును పృథ్వీ. ఛ! ఆ ఫోన్ వాళ్ళ చేతికి దొరికిందని తెలిసిన తర్వాత కూడా ఆ సిమ్ని బ్లాక్ చేయకుండా ఎలా వదిలేసాం మనం? సారీ మామ్, టెన్షన్లో పడి ఆ విషయం మీద అసలు ఫోకస్ చేయలేదు. వాళ్ళు విఠల్తో ఏం మాట్లాడారో ఏంటో. పృథ్వీ, మనం చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లే మనల్ని దెబ్బతీస్తున్నాయి. విఠల్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్లకముందే అతనితో మనం మాట్లాడాలి. అసలే ఆ విఠల్ డబ్బు కోసం ఎంత చండాలం చేయడానికన్నా రెడీగా ఉంటాడు. తను మన నుంచి మిస్ అయ్యాడంటే ఇన్నేళ్ల మన శ్రమ గాల్లో కలిసిపోతుంది పృథ్వీ. ఓకే మామ్, ముందు నీ నెంబర్ని బ్లాక్ చేసి సేమ్ నెంబర్తో ఇంకో సిమ్ తీసుకుంటాను. ఇంకా వాళ్ళు విఠల్ అంకుల్తో మాట్లాడకుండా చెయ్యాలి. త్వరగా చెయ్యి నువ్వు. ఇంతసేపు ఏంటి? చెప్పాను కదా త్వరగా రమ్మని. మీకేం బాబు, మగ మహారాజులు ఈజీగా ఆర్డర్లు వేసేస్తారు. కానీ మాకు అడుగడుగునా బార్డర్లే. ఏంటో విచిత్రం, మొగుణ్ణి కలవడానికి కూడా ఇలా అడ్డదారిలో నడవాల్సి వస్తుంది. దాన్నే అడ్వెంచరస్ గా ఉంటుందని, దీన్నే పరిస్థితిని బట్టి నడుచుకోవడం అని అంటారు. సమ్ టైమ్స్ తప్పదు. సరే, ముందు విఠల్ ఎయిర్పోర్ట్ లో దిగగానే నేను నాగవల్లి మనిషిగా వాడికి పరిచయం అవ్వాలి. అక్కడి నుంచి మన ఆట మొదలు పెట్టాలి. ఏమంటావు? నేనేమంటానో తర్వాత, కానీ ముందు తమరు ఈ కాఫీ తీసుకోండి. కాఫీ? ఉదయాన్నే శ్రీవారికి నా చేత్తో కాఫీ ఇస్తే మరింత చురుగ్గా ఆలోచించి ఆ విఠల్ గాన్ని ఈజీగా బురుడి కొట్టిస్తారని తీసుకోండి. కాఫీ వేడిగా ఉన్నప్పుడు తాగినప్పుడే బాగుంటుంది. ఒట్టి కాఫీయేనా? ఇలా వేడిగా స్వీకరించేవి ఇంకా బోల్డ్ ఉన్నాయనుకుంటా. కన్నయ్య, నిన్ను ముందు ఈ కాఫీ సంగతి చూడు. మిగతా వాటి సంగతి చూడ్డానికి ఇంకా చాలా టైం ఉంది. తీసుకో. నువ్వు తాగిస్తే ఓకే. కాఫీతో సరసాలాడితే మూతి కాలుతుంది. నువ్వే తాగు. ఏం చేద్దాం, తప్పదు కదా. వావ్, ఏంటి చైత్ర ఈ కాఫీ సువాసన? ముక్కుకి మోక్షం లభించినట్టు ఒక రేంజ్లో ఉంది. టేస్ట్ మాత్రం అవసరం. ఒక పని చేయి, ఇక మీదట కాఫీయే కాదు, ఫుడ్ కూడా నీ చేతులతోనే వండి నాకు వడ్డించాలి, అప్పుడప్పుడు తినిపించాలి కూడా. అబ్బో, శ్రీవారికి ఆశలున్నంత విరివిగా ఈ ఇంట్లో అవకాశాలు కూడా ఉంటే ఎంతో బాగుండేది. అమ్మేదైనా అంటుందనే కదా, అమ్మకి తెలియకుండా ఏదోలా మేనేజ్ చేయి, సరిపోతుంది కదా. ఎలా మేనేజ్ చేసినా విషయం అత్తయ్య గారికి తెలిసిన రోజు మనం తప్పు చేశామని తల దించుకోవాల్సిందే కదా. కన్నయ్య, మన జీవితం ఉన్నంత వరకు పొందవలసిన ఆనందాన్ని ఇలా క్షణికమైన సంతోషాలుగా మార్చుకోవడం నాకిష్టం లేదు. అందుకే మన మనసులో ఎన్ని కోరికలు పుట్టినా
వాటిని అదే మనసు లాకర్లో భద్రంగా దాచుకుందాం. సరేనా? సరే, ఏం చేస్తాం, నువ్వెలా చెప్తే అలా. నేను మాత్రం ఈ కాఫీ తాగుతూ జీవితాంతం ఆహా ఎంత కమ్మగా ఉంది అని ఫీల్తో ఎంజాయ్ చేస్తూ ఉంటాను.